హాయ్ హలో దిస్ ఇస్ అఖిల అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల వరుణ్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ లాస్ట్ వీడియోతోని శాన్ ఆంటోనియో డాలస్ ట్రిప్ అయిపోయింది అండ్ నేను ఇంటికి వచ్చేసాను అనమాట. ఐ వాంటెడ్ టు షూట్ అ వీడియో లైక్ అ వీక్ ఇన్ మై లైఫ్ అన్నట్టు, బికాస్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్ రైట్ నౌ. సో అవన్నీ క్యాప్చర్ చేద్దాము, ఒకసారి ఒక ట్రై చేద్దాము, ఒక 1 వీక్ కంటిన్యూస్గా వ్లాగింగ్ చేస్తే ఎట్లుంటుంది అని చెప్పేసి. అండ్ ఇంకా విదౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ గెట్ ఇన్ టు ద video. సో ఐమ్ స్టార్టింగ్ దిస్ వ్లాగ్ ఆన్ సండే. ఈరోజు ఫుల్ స్నో పడుతుంది మా దగ్గర. యాక్చువల్లీ నిన్న పడలేదు, మొన్న పడింది అండ్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు నాకు యాక్చువల్లీ నేను వీకెండ్స్ సాటర్డే సండేస్ స్పానిష్ క్లాస్ తీసుకుంటున్నాను అండ్ నాకు ఒక హాఫ్ అన్ అవర్లో స్పానిష్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. దానికన్నా ముందు నిన్న క్లాస్ తీసుకోవాల్సింది, బట్ నేను తీసుకోవట్లేదు. యాక్చువల్లీ నేను నేర్చుకుంటున్నా స్పానిష్. సో నిన్న క్లాస్ ఉండే బట్ నా ట్యూటర్ బిజీ ఉండడంతో అది పోస్ట్పోన్ చేసేసుకున్నాము. సో లాస్ట్ వీక్ నేర్చుకుందంతా రివైజ్ చేసుకోవాలి, లేకపోతే మొత్తం మర్చిపోతాము. ఇట్స్ లైక్ లెర్నింగ్ అ న్యూ లాంగ్వేజ్, లైక్ అన్నీ యునో లైక్ ఆల్ఫాబెట్స్ నుంచి ఆర్ ఫోనెటిక్స్ నుంచి నేర్చుకుంటున్నాను అనమాట. సో కొంచెం ఇంట్రెస్టింగ్, బట్ యా. సో మంచిగా స్నో పడుతుంది, చూడ్డానికి మాత్రం చాలా ప్రిటీ ఉంటుంది, బట్ బయట చల్లగా ఉంటుంది. అండ్ ఒక మంచి బ్లాంకెట్ లాగా కింద స్నో ఉంది. ఐ జస్ట్ వాంట్ టు పుట్ మై ఫీట్ ఇన్ ఇట్, బట్ ఇట్ విల్ బి వెరీ కోల్డ్. సో టు బి ఆనెస్ట్, ఇది నా 1-on-1 మెంటారింగ్ సెషన్స్ తీసుకుంటున్నాను అని చెప్తున్నాను కదా యూఎస్ఎంబీ ప్రిపరేషన్కి. సో ఆ సెషన్స్ సెటప్ అండ్ సో యా, ఏదైనా వీడియోస్ షూట్ చేయాలన్నా లైక్ సిట్ డౌన్ వీడియోస్ ఉంటాయి కదా, సో ఆ వీడియోస్ కోసం కూడా దిస్ ఇస్ ద సెటప్ దట్ ఐ యూజ్. అండ్ ఐ లుక్ ప్రెజెంటబుల్, మంచిగా కనిపిస్తా అండ్ నీట్గా ఉంటుంది, డీసెంట్ ఉంటుంది. అండ్ దిస్ బ్యాక్గ్రౌండ్, లైక్ ఐ రియలీ లవ్ దిస్ బ్యాక్గ్రౌండ్. యాక్చువల్లీ దీనికోసం అని చేయించుకోలేదు, ఐ జస్ట్ వాంటెడ్ సమ్ కార్నర్, లైక్ ఇంట్లో ఒక కార్నర్ నా స్పేస్ అన్నట్టు ఉండాలి, ఆల్ ద థింగ్స్ దట్ ఐ లవ్ అన్నట్టు. సో 10:39 అవుతుంది, ఇంకో 20 minutesలో క్లాస్ స్టార్ట్ అవుతుంది, అంత లోపల చదువుకోవాలి. సో లెట్స్ గెట్ ఇన్ టు ఇట్, ఇంకా డిలే చేయొద్దు. Varun, ¿cómo estás? Same to you. ¿Cómo estás? అంటే estoy muy bien, gracias, et tú? అంటే I'm doing fine, thank you, how are you? సరే, నెక్స్ట్, ¿cómo te llamas? అంటే what is your, how are you called? What is your name? Varun. అప్పుడు నువ్వేం చెప్పాలి? మీ amo Varun అని చెప్పాలి. ¿Cuántos años tienes? అంటే how many years do you have? Literal translation. How many years do you have? అంటే ఎన్ని బతుకుతావన్నా? నువ్వు ఎన్ని ఇయర్స్ ఉన్నావు అని. దట్ ఈస్ హౌ. అంటే ఇంగ్లీష్కి స్పానిష్కి కొన్ని సెంటెన్సెస్, ద వే యూ ఫార్మ్ సెంటెన్సెస్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. ఓకే. Hola, mira. Yes. You're perfect. Now we can hear you. I was just teaching my husband, like, you know, like the basic questions, ¿Cómo estás? And ¿Cuántos años tienes? అయిపోయిందా? ఇప్పుడే అయిపోయింది. ఎందుకు బూతులు తిడుతున్నావు నన్ను? నేనేం తిట్టట్లే, కొన్ని అట్లనే అనిపిస్తున్నాయి చెప్పేటప్పుడు నాకు కూడా. It's very uncomfortable, you know. What is uncomfortable? It's a language. సో నా స్పానిష్ క్లాస్ అయిపోయింది అండ్ వరుణ్తోని కొంచెం టైం స్పెండ్ చేసినా, మాట్లాడుకుంటూ కూర్చున్నాము. అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ అ డ్రింక్. యాక్చువల్లీ నేను వాటర్ చాలా తక్కువ తాగుతాను అనమాట. సో ఈ రెసిపీ ఉంటుంది, లైక్ ఛాస్ అంటారు, బటర్ మిల్క్ చేసుకుంటా. సో దాంతో నా ఫ్లూయిడ్ కంటెంట్ కొంచెం పెరుగుతుంది. ఉట్టి వాటర్ తాగమంటే అస్సలు పోదు. అండ్ ఇందులో నేను కర్డ్, ఒక్క పచ్చిమిర్చి, కొంచెం అల్లం, కొత్తిమీర అండ్ పుదీనా, కొంచెం జీరా పౌడర్, సాల్ట్ వేసి బటర్ మిల్క్ తయారు చేస్తాను. కొంచెం లెమన్ కూడా యాడ్ చేస్తాను. నా దగ్గర హాఫ్ లెమనే ఉంది, సో ఈ హాఫ్ లెమన్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇవన్నీ మిక్స్ చేసి నేను లైక్ బటర్ మిల్క్ చేస్తాను అనమాట. సో దట్
రోజు తాగాల్సిన వాటర్ తాగుతా. సో దీని నిండా చేస్తా. ఇన్స్టెడ్ ఆఫ్ వాటర్ ఐ డ్రింక్ దిస్. ఈరోజు పొద్దున చాలా కొంచెమే ఉంది, నిన్ననే చేసుకున్నా, సో అయిపోయింది. అండ్ ఒక పచ్చిమిర్చి వేసిన, వాష్ చేయాలి తర్వాత. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుందాం. కొత్తిమీర ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది. నాకు కొత్తిమీర అంటే చాలా చాలా ఇష్టం. సో బేసిక్లీ మై డ్రింక్ ఈస్ రెడీ. అండ్ ఇందాక నేను చెప్పడం మర్చిపోయినా, దీంతో ఇందులో కర్డ్ ఉంటుంది కాబట్టి ఇట్ హ్యాస్ గుడ్ బ్యాక్టీరియా అండ్ ఇట్స్ లైక్ అ ప్రోబయాటిక్. అండ్ ఆల్సో జీరా పౌడర్ ఉంటుంది కాబట్టి వేయించిన జీరాతో పౌడర్ చేసి పెడతాను. సో ఇట్ హెల్ప్స్ విత్ ద బ్లోటింగ్ ఆల్సో. నాకైతే మంచిగా హెల్ప్ చేసింది. నాకు కడుపు అంటే నా టమ్మీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. రీల్ షూట్ చేద్దామంటే లేస్తలేడు. మళ్ళీ రైట్ మూమెంట్కి అసలు ఏమంటాడు, నువ్వు అసలు రీల్సే షూట్ చేయవు, కరెక్ట్ టైంకి పెట్టుకుంటావు అన్నీ అని. సండే ఈరోజు బ్రేక్ దొరికింది కదా, రేపు ట్రావెల్ చేయాలిగా, రీల్ కాంటెంట్ షూట్ చేయాలి కదా. దిస్ లేజీ ఫెలో ఈజ్ నాట్ షూటింగ్ కాంటెంట్ అంటే వీడియో కాదండి, జస్ట్ రీల్స్ షార్ట్స్ కామెడీ వీడియోస్ తీద్దామని చెప్పేసి లేజీ తయారవుతున్నాడు. లేజీ వరుణ్, యువర్ నేమ్ ఇస్ లేజీ నౌ. అలా నేనైతే రెడీ వీడియో షూట్ చేయడానికి. ఇది నెక్స్ట్ డే, ముందు రోజు ఈవినింగ్ రీల్స్ షూట్ చేసి అండ్ ఫ్రెండ్స్ వాళ్ళ ప్లేస్కి వెళ్ళినాము. బట్ నెక్స్ట్ డే మార్నింగ్ మేము అట్లాంటాకి ట్రావెల్ చేయాలి, నాకు ఒక కాన్ఫరెన్స్ ఉంది అని చెప్పేసి. సో కాన్ఫరెన్స్కి వెళ్ళే ముందు మొత్తం అంతా ప్యాక్ చేసుకొని వరుణ్ నా కోసం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. నాకు దోశ పర్టికులర్గా వేయడం రాదు, వరుణ్ చాలా మంచిగా వేస్తాడు కాబట్టి నేను నేర్చుకోవాలని కూడా అనుకోవట్లేదు. సో పర్ఫెక్ట్ కాంబినేషన్ మాది అట్లా నడుస్తుంది. వరుణ్ దోశ చేస్తాడు, నేను తిని పెడతాను. అండ్ దోశ తినేసాక స్టార్ట్ అయిపోయాం. సో స్టార్ట్ అయిపోయినాము. రెంటల్ కార్ తీసుకున్నాము అనమాట. కొంచెం లాంగ్ జర్నీ, జార్జియాకి వెళ్తున్నాము, ఇంకొక స్టేట్కి. మాకు ఈరోజు అంటే ఈరోజు నైట్ వరకు కూడా మొత్తం లాంగ్ డ్రైవ్ ట్రావెల్ చేయకుండా ఈరోజు ఒక 10 hours ట్రావెల్ చేసి అక్కడ రెస్ట్ తీసుకొని అట్లాంటాలో, దాని తర్వాత వేరే ప్లేస్కి వెళ్తున్నాం కదా. సో యా, ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ద థింగ్ ఈస్, మధ్యలో నాకు కొన్ని డాక్యుమెంట్స్ నేను షిప్ చేసేవి ఉన్నాయి. సో ఫెడెక్స్కి వెళ్తున్నాం ఫస్ట్, అంతే కదా. స్నో ఫుల్ పడింది, చలి అయితే మస్తు చల్లగా ఉంది. యాక్చువల్లీ ఈ స్నో పడ్డందుకు కాదు, కరుగుతున్నందుకు చల్లగా ఉంది కదా. ఇప్పుడు అనుకున్న టైం కన్నా లేట్గా స్టార్ట్ అయినాము. ఐ డోంట్ నో ఎట్లా కవర్ చేస్తాం. బట్ 9కి అనుకుంటే ఆల్మోస్ట్ 12 అవుతుంది స్టార్ట్ అయ్యేసరికి. 11 అంటే అక్కడ 12 కదా. అంటే మనం ఇవి ఫెడెక్స్లో షిప్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈజీగా ఒక 1/2 hour పడుతుంది కదా కన్నా. పడుతుంది. సో ఫెడెక్స్లో అయితే పని అయిపోయింది అండ్ స్టార్ట్ అవుతున్నాం కదా. రోజు వస్తే మంచిగా గుర్తుపడతారు. ఈరోజు నేను ఎందుకు వచ్చినా, ఏం చేయడానికి వచ్చినా అన్నీ వాళ్ళే గుర్తుపట్టుకొని వెంటనే స్టార్ట్ చేసేసినారు. 1/2 hour అనుకున్నా, బట్ 15 minutesలో అయిపోయింది అండ్ స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ ఐల్ హ్యావ్ టు కాల్ మై మామ్. ఓకే, 750 miles. 11 hours 10:45 ETA. మధ్యలో ఫుడ్కి గ్యాస్ వద్దా? మనకు గ్యాస్ ఉంటే చాలా. మనకు కూడా గ్యాస్ వద్దు, ఎవరికి గ్యాస్ వద్దు. ఫుడ్ మనకి ఫ్యూయల్, మనకు ఫుడ్ ఉంటే చాలా, దీనికి కూడా కావాలి. అట్లా నవ్వ. టైర్డ్ అయిపోయినట్టు వరుణ్ తీరు మంచిగా ఒక స్లీప్ వేసిన. మస్తు సేపు పడుకున్నా కదా, 4 hours పడుకున్నా. 3 hours. ఏం చెప్పాలి, వెళ్తున్నాం అట్లా ఒక 1.5 hourలో ఫుడ్ ప్లేస్లో ఆగి కొంచెం తిని వెళ్దాం అనుకున్నాం. So we got a food. Where's your food?
చపాతి అండ్ ఎగ్ కాలుతుంది. ఇంకెంతసేపు ఉంది ఇక్కడ నుంచి? మస్తు సేపు ఉంది. చూడడానికి చీకటి అయిపోతుంది కానీ 6 అవుతుంది అనమాట. మొత్తం చీకటి అయిపోయింది అండ్ చీకటి అవ్వడంతోనే ఎంతో ట్రావెల్ చేసిన ఫీలింగ్ వస్తుంది అండ్ టైర్డ్ అయిపోయినాము. మస్తు కష్టపడుతుంది. గుడ్ మార్నింగ్. నైట్ కొంచెం టైర్డ్ అయిపోయి మంచిగా పండుకున్నాము. ఫుడ్ తెచ్చుకున్నాం కదా, అది తినేసి పడుకున్నాం అనమాట. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇంకా 2 hours 3 hours ట్రావెల్ చేయాలి. ఆల్మోస్ట్ కొంచెం 2కి కొంచెం ఎక్కువ. సో ఆల్మోస్ట్ 2 hours ట్రావెల్ చేయాలి. అండ్ ఈవినింగ్ 6:30కి నాకు ఉంది కదా అపాయింట్మెంట్. 2 hours ట్రావెల్ చేసి 3 o'clockకి ఇంకో హోటల్లో చెక్-ఇన్ చేద్దాం అనుకుంటున్నాము. అండ్ విల్ స్టే దేర్ అంటిల్ టుమారో. చాలా బ్యాక్ పెయిన్ వచ్చింది వాళ్ళకి, హారబుల్గా ఉండే. నేను యాక్చువల్లీ ఏం చేస్తాను అంటే ట్రావెల్ చేసేటప్పుడు ఒక పిల్లో పెట్టుకుంటా, సో దట్ వరుణ్కి బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు నాకు చలి పెట్టినప్పుడు నేను యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. బట్ ఈసారి ఎందుకో మర్చిపోయినా. సో వాల్మార్ట్కి వెళ్ళి ఒక పిల్లో ఒక త్రో తెచ్చుకుందాము అనుకుంటున్నాం. అంతేనా? పాపం నా కోసమే కష్టపడుతున్నాడు, ఇంత ట్రావెల్ చేస్తున్నాడు. హోటల్ రూమ్ నుంచి వ్యూ అయితే ఇది. మార్నింగ్ యాక్చువల్లీ అయితే మొత్తం షీల్డ్స్ అన్నీ క్లోజ్ చేసేస్తాము. బట్ కొంచెం సన్లైట్ రావాలి, మెలకు కూడా రావాలి అని చెప్పేసి క్లోజ్ చేయలేదు. వాట్స్ ద టైం? 10:30 స్టార్ట్ అవ్వాలి. కాదు వరుణ్, నా వాచ్ ఛార్జింగ్ పెట్టినా అని చెప్పిన కదా, ఛార్జింగే అవ్వలేదు. ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ విత్ చార్జర్ వైర్స్. ఛార్జింగ్ అవ్వదు కదా. ఏమో నేను మనీష్ దగ్గర అయ్యింది, ఇక్కడ అవ్వట్లేదు. సో రూమ్ కూడా మంచిగా ఉంది. ఇంత టైర్డ్ అయిపోయినాక కొంచెం ప్రశాంతంగానే పడుకున్నాము. నాకు రాత్రి అన్ని సీరియల్ కిల్లర్ డ్రీమ్స్ వచ్చినాయి. నాకు రాత్రి ఎట్లుంది తెలుసా, నేను పడుకుంటుంటే కారు రోడ్ సైడ్కి వెళ్తున్నట్టు ఇట్లా వెళ్ళిపోతుంది. నాకు అన్నీ సీరియల్ కిల్లర్ డ్రీమ్స్ వచ్చినాయి. బట్ యా పర్లేదు, కొంచెం బెటర్గానే పడుకున్నా. ఇంకా కొంచెం తొందర లేచిన ఎట్లయినా కార్లో పడుకోవచ్చు అని. ఎందుకు పడుకుంటావు కార్లో? వాట్ ఆర్ యూ టాకింగ్? మనం పడుకోకుండా ఉంటామా? మా గల్లీలో ఒక్కడు పొరడు. వరుణ్ ఇస్ వెరీ టైర్డ్. నీకు నాకు సపరేట్ బెడ్స్ ఇచ్చింది వాళ్ళకి. ఎందుకు సపరేట్ బెడ్స్ ఇచ్చినారు? నేను ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసిన. ఏమని? సో యా హోటల్కి వచ్చేసినాము. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి అవర్ స్టే ఫర్ నెక్స్ట్ అంటిల్ టుమారో కదా. అసలు నేను ఎందుకు వచ్చినానో చెప్పలేదు కదా ఇక్కడికి. రీసెంట్గా నాకు అనిపించింది, వరుణ్ కూడా అన్నాడు, లైక్ చెప్తున్నా కానీ ఇన్ఫర్మేషన్ ఏంటి అని క్లారిటీగా ఇవ్వట్లేదు. బికాస్ టూ మెనీ థింగ్స్ వర్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్. అండ్ నాకు ఇన్ఫర్మేషన్ కొన్నిసార్లు ఏదన్నా అనుకుంటే అవ్వట్లేదు, అండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నా అండ్ అది జరగట్లేదు అనిపించింది. సో ఎంతవరకు డీటెయిల్గా చెప్పాలి అని కూడా నాకు అర్థం అవ్వట్లేదు అనమాట. అండ్ ఇప్పుడు అయితే ఇక్కడ మేము జార్జియాకి నాకు ఒక కాన్ఫరెన్స్ ఉంది అని చెప్పేసి వచ్చినాము. సో ఈరోజు నైట్ కాన్ఫరెన్స్ ముందు డిన్నర్ ఉంది అండ్ రేపు కాన్ఫరెన్స్ ఉంది అనమాట. సో అందుకే ఇప్పుడు వచ్చి విల్ గో టు ద డిన్నర్ ఇన్ ద ఈవినింగ్. వరుణ్ ఇస్ ఆల్సో ఇన్వైటెడ్, కానీ టైర్డ్ ఉన్నాడు నాకు తెలిసి. ఐ డోంట్ థింక్ హీ కెన్ మేక్ ఇట్ ఫర్ ద డిన్నర్. నిన్న అట్లాంటా దగ్గరలో ఉన్నాము బికాస్ లాంగ్ డ్రైవ్ కొంచెం ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి మధ్యలో బ్రేక్ తీసుకొని ఈరోజు మళ్ళీ మార్నింగ్ ఒక 3 hours ట్రావెల్ చేసినాం కదా. 2 hours ట్రావెల్ చేసినాము. అండ్ ఇప్పుడు కూడా ఫుల్ టైర్డ్ ఉండే. అండ్ మధ్యాహ్నం ఈ ఏరియా లైక్ మేము ఇప్పుడు వచ్చిన ఏరియాలో అసలు చాలా తక్కువ ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. అంటే ఒక్కటే ఉంది. సరే అని ఆ రెస్టారెంట్కి వెళ్ళి కొంచెం తినేసి ఇప్పుడు హోటల్ రూమ్కి చెక్-ఇన్ చేసేసినాము. అండ్ రెస్ట్ తీసుకోవాలి బికాస్ 6:30కి నేను డిన్నర్కి వెళ్ళాలి ఇక్కడ. సో 4:45 వరకు పండుకొని మంచిగా 4:45కి లేచి రెడీ అవ్వాలి అన్నది ప్లాన్. అదిరిందయ్యా వరుణు, మస్తు టైర్డ్ అయిపోయినాడు పాపం. నా కోసం ఎన్ని కష్టాలు పడుతున్నాడో.
సో రెడీ అయిపోయినా అండ్ ఐమ్ గోయింగ్ టు ద డిన్నర్. బిజినెస్ క్యాజువల్ అన్నారు. సో దిస్ ఇస్ హౌ ఐ లుక్. యాక్చువల్లీ గెట్ రెడీ విత్ మీ చేద్దాం అనుకున్నా, బట్ టైం లేకుండే. ఇప్పటికి స్టార్ట్ అయిపోవాలి. నేను వీడియో తీస్తే కూడా ఎవ్రీ మినిట్ ఇట్ ఈస్ గెటింగ్ లేట్. ఇంకా లెట్స్ గో. సో రూమ్కి వచ్చేసిన. ఐ హ్యావ్ టు చేంజ్ అండ్ స్లీప్ అండ్ రేపు మార్నింగ్ మళ్ళీ కాన్ఫరెన్స్ ఉంది. సో రేపు మార్నింగ్ వెళ్తున్నాం మళ్ళీ. అండ్ యా మంచిగా అయింది డిన్నర్ అయితే. సో రేపు కాన్ఫరెన్స్ ఉంది కాబట్టి ఐ హ్యావ్ టు స్లీప్ ఎర్లీ. హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం ఏదైనా కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు ఫ్లైట్లో వెళ్ళడానికి చూడాలి. లాస్ట్ టైం మనీష్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్ వాస్ ఫన్ అండ్ ఎక్కువ ట్రావెలింగ్ లేకుండే. బట్ ఈసారి కొంచెం ఇబ్బంది అయ్యింది. అండ్ హోప్ఫుల్లీ వారానికి ఎక్కువ ఇబ్బంది. నాకు డ్రైవింగ్ రాదు అండ్ ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్స్లో అనిపిస్తుంది డ్రైవింగ్ నేర్చుకోవాలి అని చెప్పి, కానీ కుదరట్లేదు. బట్ యా నేర్చుకుంటా ఇంకా ఇది అయిపోయినాక. ఇంకా నో పోస్ట్ పోనింగ్. బట్ మేకప్ అంతా తీసేసి పడుకోవాలి ఇంకా. సో కాన్ఫరెన్స్ అయిపోయింది. నెక్స్ట్ ప్లాన్ ఏంది? పోవాలి కదా ఇంటికి. మర్చిపోయినా మనకి ఇల్లు ఒకటి ఉందని. చెప్పేది ఏదో మంచిగా స్ట్రైట్గా చెప్పొచ్చు కదా. మంచిగా అడిగిన, ఎంత మంచిగా అడిగినా నేను. ఏమో నా పెళ్లి తర్వాత స్ట్రైట్గా చెప్పలేకపోతున్నా. ఏదన్నా కానీ అట్లే వస్తున్నాయి. నన్ను పిలిపించి చెప్పించుకొని మరీ రోస్ట్ చేసుకుంటున్నట్టుంటుంది. మా ఆయన నాకు చలి పెడుతుంది అని చెప్పి నా కోసం త్రో తీసుకొని వచ్చినాడు. సో ఇప్పుడు మాకు 14 hours ఉంది డ్రైవ్. తిన్నావా కన్నా ఏమన్నా? తిన్నా. పొద్దున్నే అదేంటి రూమ్ వెకేట్ చేసిన. వాళ్ళకి ఫోన్ చేస్తుంటారు. జనరల్గా 11కి వెకేట్ చేయాలన్నారు కానీ మనకి 12 వరకు ఇచ్చాను. నేను 11:40, 11:45 అట్లా వెకేట్ చేసి తిని ఓకే ఇవన్నీ హాస్పిటల్ దగ్గర ఉన్నాను. సో ఇప్పుడు ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాం. 14 hours ఒక్కటే స్ట్రెచ్లో అయితే కొట్టలేము కదా. టు టేక్ ఎ బ్రేక్. 90% కొట్టలేము. ఎక్కడన్నా ఆగి అట్లీస్ట్ ఒక 2-3 hours స్లీప్ వేయాలి. సో ఇప్పుడు ఆలోచిస్తే పొద్దున 4:15 అంటారు ఇవాళ. అంటే ఒక 1 hour తగ్గుతుంది కాబట్టి 3:15 కదా. ఈఎస్టీ నుంచి సిఎస్టీకి వెళ్తాం కాబట్టి 3:15 అవుతుంది. బట్ 3:15 వాజ్ ఆల్సో వెరీ లేట్. అంటే ఇట్స్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ బట్ డ్రైవ్ చేస్తుండేటప్పుడు చాలా లేట్. ఇందాక చెప్పాను కదా ఇట్లాంటప్పుడే ఏమంటే డ్రైవింగ్ చేయాలి అనిపిస్తుంది కానీ నేర్చుకోలేదు. ఈసారి మాత్రం పక్కా నేర్చుకుంటాను. ఈరోజు వర్కింగ్ డే కదా మనకి. ఆల్మోస్ట్ ఏది అట్లాంటా టచ్ చేస్తాము, నాష్విల్ టచ్ చేస్తాము, సెంట్ లూయి టచ్ చేస్తాము. అసలు క్రేజీ ట్రాఫిక్లోకి వెళ్ళిపోతాం ఈరోజు మనం. నేను కూడా ఫార్మల్ డ్రెస్లోనే ఉన్నా. ఐ డిడ్ంట్ చేంజ్ మై డ్రెస్. సో కొంచెం ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము. ఈ మధ్య కార్లో తినడాలు బాగా అలవాటు అయిపోయినాయి కదా. తప్పదు కదరా మరి. 14 hours డ్రైవ్ చేస్తే మరి కార్లోనే తింటారు. 10 hours ఉంది ఇంకా. ఇంకెక్కువ ఉంది. 10 కానీ చూపెట్టట్లేదా? 10.5. You ordered some baby corn 555. It's nice. అసలు బేబీ కార్న్ అంత ఇష్టం ఉండదు నాకు. But this is nice. సో నిన్న నైట్ కూడా కాదు, ఈరోజు మార్నింగ్ 4:30కి మేము ఇంటికి రీచ్ అయినాము. అండ్ ఇట్ వాస్ లైక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ ట్రిప్స్. అంటే ఇంతవరకు లైక్ మేము ఫ్లోరిడా కూడా వెళ్ళి ట్రావెల్ చేసి వచ్చినాము. ఇట్ వాస్ లైక్ ఆల్మోస్ట్ 17 hours డ్రైవ్, 19 hours డ్రైవ్ వరకు కూడా వెళ్ళాం కదా మనం ఫ్లోరిడాలో. ఈ ట్రిప్ నైట్ జర్నీ చాలా ఎక్కువ చేసినాం. యా అండ్ సిచ్యువేషన్ అయితే చాలా హారబుల్ అయిపోయింది. నిన్న 4:30కి పండుకున్నామంటే వరుణ్ రెంటల్ తీసుకున్నాం కాబట్టి రిటర్న్ చేయడానికి మళ్ళీ వెళ్ళేసి వచ్చేసి అంటే ఆల్మోస్ట్ 12 hours అవుతుంది ఇంటికి వచ్చి. ఇంకా ఎఫెక్ట్ పోలేదు. ఫుల్ టైర్డ్ అయిపోయినాము. ఇందాక రీల్ షూట్ చేద్దాం అనుకున్నాం కాబట్టి రీల్ షూట్ చేసినాం. అందుకే కొంచెం రెడీ అయినా. లేకపోతే ఇందాక నైట్ డ్రెస్లు వేసుకొని పిచ్చి మొక్కం వేసుకొని కూర్చున్నా. బొచ్చు పీకిన పిచ్చి కోడి. నిన్న కాదురా అన్నది నేను. అట్లా వేస్తున్నావు. వరుణ్ అయితే అట్లనే ఉన్నాడు. మస్తు టైర్డ్ పాపం. నిద్రలో కూడా కార్లో వెళ్తున్నట్టు డ్రైవింగ్ చేస్తున్నట్టు కళలే వచ్చినాయంట. కళ కాదు, నేను నిద్రలో కూడా ఒక సైడ్ ఇట్లా పడుకుంటే
రోడ్ పక్కకి వెళ్ళిపోతున్నాడు, బాడీ ఇట్లా వెళ్ళిపోతుంది సైడ్కి. సారీ, నెక్స్ట్ వీక్ ట్రిప్కి మనం ఫ్లైట్లో వెళ్దాం. సో నెక్స్ట్ వీక్ కూడా మేము వేరే ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. సో డ్రైవ్స్ ఏం పెట్టుకోవట్లేదు, విల్ హ్యావ్ టు గో ఇన్ అ కార్ అని ఫిక్స్ అయినా. డ్రైవ్స్ పెట్టుకోవట్లేదు కానీ వీ హ్యావ్ టు గో ఇన్ అ కార్. సారీ విల్ హ్యావ్ టు గో ఇన్ అ ఫ్లైట్ అని ఫిక్స్ అయినాము. అక్కడ మళ్ళీ రెంటల్ తీసుకుంటాం అక్కడేమో తిరగాలంటే. నువ్వు వెళ్ళినావు కదా అప్పుడు లేచి మా మమ్మీతో కాదు నిజంగా కాదు తెలుసులే నీళ్ళే, బట్ వాళ్ళు కూడా ఇంటర్ నీ లాజిక్లో ఏంటంటే ఎప్పుడు లేచినావు, నువ్వు వెళ్ళానేమో చూడు, లేచినా మళ్ళీ పడుకున్నా, ఆ తర్వాత నువ్వు వచ్చి పైన అక్కడక్కడ సర్దినావు చూడు, అప్పుడు లేచినావు మళ్ళీ పడుకున్నా, ఆ తర్వాత ఏం చేసినావు, అప్పుడు అనుకోకుండా నువ్వు నాకు ఒక కళ్ళు వచ్చినావు, అప్పుడు పడుకున్నా మళ్ళీ లేచిన. నువ్వు కింద అనుకుంటా అన్నావు, నేను కాలేజ్ పైకి రమ్మన్నా, అప్పుడు లేచే అన్నా కదా, కాలేజ్ పైకి రమ్మన్నా అంటే లేచినట్టే కదా. తర్వాత నువ్వు లేచి వెళ్ళిపోయినావు, తర్వాత నేను పడుకున్నా. అది మాత్రం చెప్పావా? చెప్తున్నాను ఇప్పుడు పడుకున్నా అని. పడుకొని మళ్ళీ 12కి లేచిన. 12కి లేచి వాడు అప్పటికి పడుకొని ఉన్నాడు, కాకపోతే కింద ఫోన్ సౌండ్. పడుకొని ఉండడం కాదు, ఆఫీస్ పని చేసుకుంటున్నాడు అని చెప్పు, సిగ్గులేదు కొంచెం మన పడుకున్నాడు అని చెప్పు. ఈరోజు నీకు ఆఫీస్ ఉంది కదా, సారీ, వర్కింగ్ ఫ్రమ్ హోమ్ కదా. ఓకే దెన్ చలో, ఇట్ వాజ్ నైస్ మీటింగ్ యూ గైస్. నేను ఏదో ట్రాన్స్లో బతుకుతున్నా అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఇప్పటి వరకు మీరు వీడియో చూసినందుకు. అండ్ వీఆర్ టైర్డ్ అండ్ ఇక్కడితోనే వీడియో ఎండ్ చేస్తున్నాము. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని. ఇట్లాగే సపోర్ట్ చేస్తుండండి, మా వీడియోస్ని లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కూడా పుష్ వస్తుంది కొత్త కాంటెంట్ పెట్టడానికి. అండ్ లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.